తెనాలి పట్టణంలోని బోసు రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను ఈ నెల 26వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు దేవస్థానం సత్రం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 26న జరగనున్న అమ్మవారి జన్మదినోత్సవ వేడుకల కరపత్రాలను బుధవారం ఆలయ ప్రాంగణంలో దేవస్థానం సత్రం కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ వాసవి పెనుగొండ క్షేత్రం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆశీస్సులతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. 26వ తేదీన ఉదయం నుంచి సుప్రభాత సేవ, వైశ్య పతాకావిష్కరణ, గణపతి పూజ, కులదేవతకు అభిషేకాలు, శ్రీ వాసవి మాతకు ఆర్యవైశ్య ముత్తైదువులచే సామూహిక కుంకుమార్చన చేస్తామని తెలిపారు. అనంతరం అమ్మవారి మూలమంత్ర హోమం జరుగుతుందని వివరించారు. పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తారని తెలిపారు. సాయంత్రం 6:45 బెంగళూరుకు చెందిన వాసవి సిస్టర్స్ గా ప్రసిద్ధిగాంచిన విదూషి పమిడి నాగమణి మనోహర్ భక్తి సంకీర్తనలో ఆలపిస్తారని తెలిపారు. సాయంత్రం 7 గంటలకు దివ్య రథోత్సవం ప్రారంభమవుతుందని వేణుగోపాలరావు చెప్పారు. ప్రతి ఆదివైశ్య కుటుంబం తమ కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని కమిటీ సభ్యులు కోరారు. ఉంజల సేవ, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. ఆర్యవైశ్యులందరూ ఆహ్వానితులేనని ప్రతి ఒక్కరూ ఈ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు తెలిపారు. కరపత్ర ఆవిష్కరణలో ఆర్యవైశ్య పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో మరి వైశాఖ మాసంలో వచ్చేటువంటి దశమి రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవంగా విశేషంగా దేశమంతా కూడా జరుపుకుంటూ ఉంటారు. వైశ్యకుల దేవత అయినటువంటి వాసవి అమ్మవారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజున విశేషంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా అమ్మవారికి సుప్రభాత సేవ, తర్వాత గణపతి పూజ, పుణ్యావాచన, పంచగవ్య ప్రాసన, విశేషమైనటువంటి అమ్మవారికి పంచామృతములతో అభిషేక కార్యక్రమము, తర్వాత సామూహికంగా మహిళలందరి చేత కూడా ముత్తైదుల చేత కుంకుమార్చనాది కార్యక్రమము 26వ తారీఖు అంటే 3 రోజుల తర్వాత వచ్చే ఆదివారం నాడు మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదినోత్సవ వేడుకలు మన దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా తలపెట్టినారు. ఈ జన్మదినం విశేషం అందరికీ తెలిసిందేను. మన కులదేవతను ఈ రోజున దంపతులుగా వచ్చి తల్లి ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మనం పాటిస్తున్న ఆచారము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన మహిళలకు కుంకుమ పూజలు ఏర్పాటు చేశాము. సామూహికంగా కుంకుమ పూజలలో పాల్గొనే వాళ్ళు ముందుగా దేవస్థానంలో ఆఫీసులో సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోండి. వారికి తగు ఏర్పాట్లు చేస్తానికి అవకాశం ఉంటుంది. కుంకుమ పూజ చేసుకునే ప్రతి వాళ్ళకి కూడా ఉదయం పూట అల్పాహారము, మధ్యాహ్నం భోజన వసతి కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అట్లాగే ఈ తల విశేషంగా ఏంటంటే సాయంత్రం 6:45 నుంచి 8:45 వరకు బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త, స్వరకర్త, రచయిత విదుషిమణి పామిడి నాగమణి మనోహర్ గారిచే సామూహిక భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుంది ఈ కార్యక్రమం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో రంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అలానే రేపు 26 ఆదివారం మన అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ముత్తైదుల చేత కుంకుమ పూజ ఒకటి, అలాగే సాయంత్రం పూట ఈ వాసవి సిస్టర్స్ వాసవి అమ్మవారి సామూహిక భక్తి సంకీర్తనలో పాల్గొనడం అనేది చాలా వినూతన కార్యక్రమం. ఊరేగింపు, ఈ 3 కార్యక్రమాల్లో తెనాలిలో ఉన్న ఆర్యవైశ్యులు భార్యాభర్తలు అంటే దంపతులతో విచ్చేసి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం తథ్యం. ఇది నిరూపణ కూడా ఉన్నది. అందువలన ప్రతి ఆర్యవైశ్యులు దంపతులతో విచ్చేసి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనడం అనేది మరి ఇంకొక ముఖ్యమైన